హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నా పేరు కొమ్మూరి సత్యరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేను నిన్న శృంగవరపుకోటలో స్టే చేశాను. మార్నింగే బయలుదేరి ఇక్కడ కాశీపట్నంలో శివాలయం దగ్గరికి వచ్చానమాట. స్వామివారిని దర్శించుకొని తర్వాత అక్కడికి వెళ్ళాలో చూద్దాం. అంతవరకు జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శివ శివ. శివ శివ శివ. ఓం నమ శివాయ. శివ శివ శివ. శివాయ నమః. ఇప్పుడు మీరు చూస్తుంది కాశీపట్నంలోని శివాలయం. చెట్టు మొత్తం ఆవరించి ఉంటుంది దేవాలయానికి. లోపల స్వామివారు తీక్షణంగా చూస్తే వెనకాల శివుడు కూడా కనిపిస్తాడు. శివాయ నమః. హాయ్ గైస్, మనం ఇప్పుడు ఉన్నది అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. ఈ కొండపైన ఊరు ఈ పేరు వచ్చేసి వైకుంఠగిరి. ఈ గుడి నిర్మాణానికి సంబంధించిన ఆయనే చూడండి, శిల విగ్రహం పెట్టారు. ఇంకా కడుతున్నారు చాలా మటుకి, ఇంకా ఉంది కన్స్ట్రక్షన్. ఫ్రంట్ గోపురం అంతని చూస్తున్నారు కదా, చాలా మటుకు పూర్తయినట్టు. కొండపైన వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ పక్కన కొండలు చూడండి మంచి ఎలా ఉందో. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:06. మీరు కరెక్ట్గా తెల్లవారుజామున వస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించుకోండి. ఓం గోవిందాయ నమః. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ స్వామివారి గర్భాలయం దగ్గర ఇరువైపులా తలుపుల మీద ఆయన ఎన్ని అవతారాలు ఉన్నాయో, దశావతారాలు అన్నీ నీట్గా చెక్కి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ అనంత వెంకటేశ్వర స్వామి గుడి పైన పార్కింగ్ ప్లేస్ అనమాట. సెల్ టవర్స్ కూడా ఉన్నాయి, అందుకే సిగ్నల్ ఎంత బాగా వస్తుంది ఇక్కడ. కాకపోతే 4G నెట్వర్క్ పర్లేదు. కాకపోతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా ఎదరికెళ్ళి కొద్దీ ఇంకా బాగుంటుంది. ఇంకా కింద వరకు స్టాప్ ఉంది, చూస్తున్నారా.
మీరు చూస్తున్న టెంపుల్ శ్రీ మత్స్యలింగేశ్వర స్వామివారి టెంపుల్. ఇది వచ్చేసి ఏ ఊళ్ళో ఉందంటే శ్రీ మత్స్యలింగేశ్వర స్వామివారి దేవస్థానము, మత్స్యగుండం, మఠం, హుకుంపేట మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. హాయ్ ఎవరివన్, మనం ఇప్పుడు మత్స్యలింగేశ్వర స్వామి గుడికి వచ్చాం కదా మత్స్యగూడెంలో. ఆ శివాలయం వెనకాలే ఇలా జలప్రవాహం వెళ్తూ ఉంటుందన్నమాట. ఇందులో చేపలు ఉంటాయి, వీటికి మేత వేస్తే తింటాయని చెప్పిన ఒక ప్రతీతి. ఇక్కడ ఈ చేపలు పట్టినచ్చో ఏమవుద్దంటే పట్టి తింటారు చాలామంది. అలాగే ఈ గుండెల్లో ఉన్న చేపలు తింటే ఏమవుద్దంటే వాళ్ళకి లేనిపోని రోగాలు వచ్చి కొంచెం శాపానికి గురవుతారనమాట. ఈ చేపలకి ఎప్పుడు మేత వేస్తూ ఉంటారు చాలామంది. ప్రస్తుతం అయితే చేపలు ఏం కనిపించలేదు, ప్రవాహం ఎక్కువ ఉంది కదా, ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు. అదైతే స్టోరీ. ఓవరాల్గా మత్స్యగుండం అనే పేరుకి అర్థం అదే. ఇదే బ్రిడ్జి, ఈ గుండానికి నీటి ప్రవాహానికి బ్రిడ్జి ఇదే అనమాట. స్టెప్స్ టెంపుల్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి. ఓకే, శివాయ నమః. ఇక్కడికి వస్తే కొంచెం పైకి ఇక్కడ ఉంటే చేపల శిలాకృతి, శ్రీ మత్స్య దేవత. లేదండి, వద్దండి, పర్లేదు, బయట తింటాను. ఏదైతే ముందు నాకు ఇక్కడ ఎలాగో ఉండద్దు అన్నారు కదా, ఉండటం కరెక్ట్ కాదు, ఉండద్దు అన్నప్పుడు వెళ్ళిపోవడమే కరెక్ట్. ఇప్పుడు మీరు చూస్తుంది మోదకొండమ్మ అమ్మవారి ఆలయం.